హాయ్ గైస్, ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే గులాబ్ జామ్ ఫేవరెట్ స్వీట్. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు గులాబ్ జామ్ నాకు ఏం గుర్తొస్తుంది? నాకు గులాబ్ జామ్ అంటే లాక్డౌనే గుర్తొస్తుంది. ఎందుకంటే లాక్డౌన్లో మా మమ్మీ అయితే చాలాసార్లు గులాబ్ జామ్ చేసింది. తర్వాత ఇది కలుపుకున్నాక పిండిగా అయిపోయినాక ఇప్పుడు ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. ఒక కప్పు చక్కెరకి దాంతో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ కప్పుతోటే చక్కెర పోసింది మా మమ్మీ. దాంతో మళ్ళీ 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తుంది. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. మోస్ట్లీ మా ఇంట్లో స్వీట్స్ చేయరు. చేస్తే గులాబ్ జామ్ లేకపోతే లడ్డు రెసిపీ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నా కదా, ఇదే అనమాట. ఇప్పుడు ఆ పాకం అయ్యేంత లోపు మా మమ్మీ ఇక్కడ గులాబ్ జామ్స్ అయితే వేస్తుంది, చిన్న చిన్న బాల్స్ లెక్క. గులాబ్ జామ్స్ నేను కూడా కొన్ని ట్రై చేసిన, అందుకే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా. తర్వాత ఇక్కడ మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక దగ్గర ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయినాక దాంట్లో గులాబ్ జాములు వేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. దీన్ని అయితే మనం 5 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి. యాక్చువల్గా నాకైతే కొంచెం కోల్డ్ వచ్చింది, కొంచెం నా వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదే అనమాట. ఇట్లా రౌండ్గా వేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. అందులోపల నూనె అయితే వేడవుతుంది. ఇప్పుడైతే గులాబ్ జాములు వేసినాం కదా, ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇట్లయితే క్రాక్స్ రాకుండా ఉంటాయి. మీరు పాలు పోసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. మా ఇంట్లో అప్పుడు పాలు అవైలబుల్ లేవు, అందుకే అదైతే పాలైతే పోయలేదు. నాకైతే గులాబ్ జామ్ చాలా ఫేవరెట్ స్వీట్. మా చెల్లి టూర్కి అయిందనమాట, బృందావనం రిసార్ట్. వచ్చే లోపల గులాబ్ జామ్ అయితే చేసి పెట్టమంది, అందుకే మా మమ్మీ గులాబ్ జామ్ చేస్తుంది. మీలో ఎంతమంది బృందావనం రిసార్ట్ వేరు కామెంట్ చేయండి. పాకం అయితే అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయినట్టే. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇవైతే అందులో అయితే వేద్దాం. అన్నీ వేసిన తర్వాత ఒక 2-3-4 అవర్స్ ఉంచుకోవాలి. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది, అంతే. మీలో ఎంతమంది గులాబ్ జామ్ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.